శ్రీనివాసరావు గారు, రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో అంటే బీజేపీ బ్రిటిష్ వాళ్ళకంటే డేంజరు, పార్టీని దేశవ్యాప్తంగా తరిమి కొట్టాలి, ఇలాంటి వ్యాఖ్యలన్నింటినీ బీజేపీ నాయకులందరూ ఖండిస్తున్నారు, వెనక్కి తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి అంటే రేవంత్ రెడ్డి గారు అసలు ఏ ఉద్దేశంతో ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చింది అనేది, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీ అండ్ దేశవ్యాప్తంగా కూడా ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువగా అధికారంలో ఉన్న పార్టీ కూడా అదే. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా అధికారంలో ఉంది అండ్ రేపు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా వాళ్ళు అధికారంలోకి వస్తాము, రావాలి అనే ఉద్దేశంతో పనిచేస్తున్న పార్టీ, అంత బలంగా ఉన్న పార్టీ అని వాళ్ళకు వైపు చెప్తుంటే, బ్రిటిష్ కంటే డేంజరు, ప్రమాదకరం కాబట్టి తరిమి కొట్టాలి, ఇవన్నీ కూడా ఆయన వ్యాఖ్యల వెనుక ఎటువంటి ఉద్దేశం ఉందనుకోవాలి? ముఖ్యంగా యోయో టీవీ ప్రేక్షకులకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి అందరికీ నమస్కారం. ప్రత్యక్షంగా ఇక్కడ ఏంటంటే బ్రిటిష్ వారి కంటే భారతీయ జనతా పార్టీ వారు డేంజర్ అని రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానం చేశారు. దీని మీద దాన్ని పెద్దగా చూడడానికి ఒక 3-4 సంవత్సరాల క్రితం కరోనా వచ్చినప్పుడు కాంగ్రెస్లో మాకు ఇంటర్నల్ క్లాసెస్ అన్నిట్లో కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు పెట్టుకొని ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ దేశాన్ని కైవసం చేసుకున్నారో, వెస్ట్ ఇండియా కంపెనీ అంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నటువంటి అంబానీలు, అదానీలు, గుజరాతీ లాబీ అంతా కూడా దేశంలో పూర్తిగా కబలించడానికి మోడీ అనేటువంటి ఒక ఇతన్ని ముందర పెట్టి, ఈయన తోటి ఈ వ్యాపారస్తులంతా కూడా దేశంలో ఉన్నటువంటి సంపదను, దేశంలో అయితే ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళు కొల్లగొట్టుకొని ఈ దేశ సంపదను కొల్లగొట్టడానికే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ వాళ్ళ అధికారం చేసినారు. కానీ ఇక్కడ ఈ క్యాపిటలిస్టులు వెనకాల ఉండి, వీళ్ళు ఎవరైతే కార్పొరేట్ సెక్టార్ వీళ్ళు ఉండి మోడీ గారిని ముందర పెట్టుకొని దేశానికి సంబంధించిన సంపద అయినటువంటి పోర్టులు కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, అదేవిధంగా ఎల్ఐసి దగ్గర నుంచి వాళ్ళు ప్రైవేటు కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. పర్టికులర్గా కరోనా సమయంలో దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషి, ప్రతి సిటిజన్ బాధపడుతున్న సమయంలో అదానీ గారు ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకడయ్యిండు. ఏ విధంగా అయిండు? చాలా తక్కువ ధరలకు ప్రభుత్వం యొక్క ఆస్తులను అతనికి కట్టబెట్టడం ద్వారా అతను అత్యంత సంపన్నుడు అయ్యిండు. వాళ్ళకు ఉన్నటువంటి ఈ స్నేహితులను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వారు బ్రిటిష్ వాళ్ళకంటే కూడా, బ్రిటిష్ ఏమో ఒక దేశం కోసం చేసింది, బట్ ఇతను కొందరు వ్యక్తుల కోసం ఈ దేశం యొక్క సంపదను కొల్లగొట్టి సామాన్యుడి మీద తీవ్రమైన భారాన్ని వేశారు. నిన్నగాక మొన్న మనకు ఇది గ్యాస్ సిలిండర్ ధర కూడా 50 రూపాయలు పెరిగింది. పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నటువంటి రేట్స్కు అనుగుణంగా కాకుండా కేవలం వీళ్ళు దాన్ని ఒక సంపాదించుకోవడానికి, పన్నులు వసూలు చేసుకోవడానికి దాన్ని ఒక మాధ్యమంగా పెట్టుకున్నారు. జిఎస్టీ పరిధిలోకి తేవచ్చు కదా మరి పెట్రోలియం ప్రొడక్ట్స్ను. జిఎస్టీ పరిధిలోకి రాకుండా దాన్ని ప్రత్యక్షంగా పెట్టి ప్రతి వాడి మీద భారం పడ్డది. ఈరోజు మన యొక్క జీవన ప్రమాణాలు, ఖర్చులు కామన్ మ్యాన్కు విపరీతంగా భారంగా మారినాయి. మీరు పెట్టిన జిఎస్టీఏ కానివ్వండి, మీరు పెట్టినటువంటి ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద వేస్తున్నటువంటి సుంకాలే కానివ్వండి, ఇప్పుడు ఈ కొత్తగా ఇప్పుడు అమెరికా కూడా వేసిన సుంకాలు మరి వాళ్ళ కాస్త రిలీఫ్ ఇచ్చినట్టు కొంత 90 డేస్ వరకు దానివల్ల కూడా అందరూ కూడా పెనుభారం పడే పరిస్థితి వచ్చింది. అంటే బ్రిటిషర్స్ను కేవలం ప్రజల నుంచి పన్నులు వసూలు చేసుకోవడం ఒక వ్యాపారాత్మకంగా ఏ విధంగా తీసుకున్నారో, నరేంద్ర మోడీ గారు కూడా స్వచ్ఛ భారత్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే వేసినటువంటి జిఎస్టీ వరకు కానివ్వండి, వాళ్ళు ప్రభుత్వం యొక్క ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబడుతున్నటువంటి తీరు కానివ్వండి, ఇవే కాక వాళ్ళైతే ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాల్లో డైరెక్ట్గా వచ్చిన, మధ్యప్రదేశ్లో కానివ్వండి, మిగిలిన రాష్ట్రాల్లో ఆయన ప్రభుత్వాలు పడగొట్టి వాళ్ళు వచ్చినటువంటి విధానం కానివ్వండి, కర్ణాటకలో ఇంతకుముందు దేవగౌడ వారి కుమారుడు ఆయన ఉన్నప్పుడు అతన్ని దించేసి మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కైవసం చేసుకున్నటువంటిది కానివ్వండి, బ్రిటిష్ వారి యొక్క రాజనీతిని కంటే కూడా చాలా తీవ్రంగా ఉన్నది. ఇది భారత ప్రజానీకం మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. ఇక్కడ ఒక సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేకుండా పూర్తిగా ప్రభుత్వం యొక్క ఆస్తులు, ప్రభుత్వం యొక్క వనరులు ప్రైవేటు వ్యక్తుల చేతికి పోయి అందరం కూడా మళ్ళా బానిసలమయ్యేటువంటి రోజు వస్తుంది అన్న ఒక ఉద్దేశాన్ని ఆయన వ్యక్తపరిచే విధంగా బ్రిటిష్ వాళ్ళ కంటే కూడా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారని, అది ఒక నేషనల్ డయాసు. ఆ నేషనల్ డయాస్ మీద కూడా గుజరాత్లో జరిగింది. గుజరాత్ అంటే నరేంద్ర మోడీకి అండ్ అమిత్ షా గారికి, మన హోంమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి వారి స్వస్థలం కాబట్టి అక్కడ ప్రస్ఫుటించే విధంగా, అక్కడి నుంచి కనుక ఏదైనా మాట్లాడితే దేశం యొక్క అంతటికి సమాచారం పోతుందనే విధంగా చేసిండ్రు.
ఈ విషయంలో మిత్రులు ఇంతకుముందు చెప్పిన సాయి కిరణ్ గారు చెప్పినట్టు రిజర్వేషన్స్ అంశం మీద కూడా మొదలు పెట్టింది ఆ రోజు రేవంత్ రెడ్డి గారు. మీరు దాన్ని నెగిటివ్గా తీసుకున్నా పాజిటివ్గా తీసుకున్నా ఈ రిజర్వేషన్స్ అంశాన్ని తీసేస్తారు అన్న అంశం ఆయన్నే ఫస్ట్ మాట్లాడిండు. దానివల్ల ఇబ్బంది కొంత హాఫింగ్ అవి వచ్చినాయి. అవన్నీ ఇప్పుడు దీంట్లో జరుగుతున్నాయి. వాట్సాప్ యూనివర్సిటీలో ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు మీద, జవహర్లాల్ నెహ్రూ పేరు మీద, ఇందిరాగాంధీ పేరు మీద, రాజీవ్ గాంధీ పేరు మీద వందల ఇవి వస్తున్నాయి. ఆధారాలు లేనివి విపరీతంగా వస్తున్నాయి. మరి అవన్నిటి మీద ఎవరు చర్య తీసుకుంటున్నారు? సోషల్ మీడియా పెరుగుతున్న క్రమంలో కూడా తప్పులు ఒప్పులు జరుగుతున్నాయి. దాంట్లో మీరు చేసినంతగా కాంగ్రెస్ పార్టీ చేయదు. అసలు కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎంకరేజ్ చేయదు. ఈ విధంగా ఉన్న పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడారు. దాంట్లో ఏమాత్రం తప్పు లేదు. వీళ్ళు దేశం మొత్తం వ్యాపించి ఉన్నారు అన్నది కూడా పొరపాటే. ఈశాన్య రాష్ట్రాల్లో వాళ్ళకి ఏం పెద్ద పట్టు లేదు. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో ఒక కర్ణాటకలో కొద్దిగా పట్టు ఉంది. తెలంగాణలో నిన్న ఇవాళకు చిగురిస్తున్నది వాళ్ళకి ఆశలు. అంతకంటే ఎక్కువ ఏం లేదు. తెలంగాణలో కూడా ఇక్కడ బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఇక్కడ ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్నది. వాళ్లకు ఇక్కడ అయితే రెండు జాతీయ పార్టీ వీళ్ళు ఏదైతే జమిలీ ఎన్నికలు తెచ్చి జాతీయ పార్టీలకు మాత్రమే ఊతమిచ్చి ప్రాంతీయ పార్టీల గొంతు నొక్కాలని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం, దాంట్లో భాగంగా ఇక్కడ తెలంగాణ కూడా మాకు వస్తుందని చెప్పి వాళ్ళు ఆశపడుతున్నారేమో. కానీ ఇక్కడ మళ్ళీ హైదరాబాద్లో వచ్చిన కార్పొరేట్ సీట్లు కూడా మళ్ళీ రావు. ఇప్పుడు వీరు ఇంతకుముందు ఏదైతే అన్నారో ఎంఐఎంకు బాజాప్తా మేము వాళ్ళ అలయన్స్ పార్టీ కిందనే ఇచ్చేసిండ్రు. అదేమి కాంటెస్ట్ చేయొద్దని ఇవ్వలేదు, అలయన్స్ పార్టీ కిందనే ఇచ్చేసిండ్రు. ఇప్పుడు మేము వేరే పార్టీలు మేము చేయకూడదని చెప్పి ఎమ్మెల్సీ కాంటెస్ట్ చేయకుండా లేరు. ఎంఐకి ఇవ్వాలనే ఇచ్చిండ్రు. వాళ్ళకే ఎక్కువ ఉన్నది సంఖ్యాబలం. మేము కూడా సపోర్ట్ ఇస్తాం. మాకు ఇక్కడ కార్పొరేటర్స్ సంఖ్యాబలం లేదు కాబట్టి ఉన్న వాళ్ళే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఇచ్చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైనటువంటి వైఖరితోటి విధానంతో ముందుకు పోయేటువంటి పార్టీ. దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఈస్ట్ ఇండియా వెస్ట్ ఇండియా కంపెనీ అన్న దాని మీద మాకు 3-4 years బ్యాక్ ఏఐసిసి ఇచ్చినటువంటి క్లాసెస్లో దీని మీద కరోనా సమయంలో దీని మీద విస్తృతమైన చర్చ జరిగింది. మోడీ బ్రిటిష్ వాళ్ళ విధానంలో జరుగుతుంది అనేది కాంగ్రెస్లో విస్తృతంగా మొదటి నుంచి జరుగుతున్నటువంటి విషయం. వారు దాన్ని మొన్న వ్యక్తపరిచిండ్రు నేషనల్ డయాస్ మీద. ఒక ముఖ్యమంత్రిగా డయాస్ మీద మాట్లాడింది కాబట్టి దానికి చర్చించేటువంటి అంశం వచ్చింది. దాంట్లో తప్పేం లేదు. 100% నేను చెప్పిన దానికి కానీ ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. మనకు సమయం సరిపోదు అనుకోండి అవన్నీ చెప్పడానికి. ఇది విషయం. గౌతమ్ ప్రసాద్ గారు, అంటే బీజేపీ నాయకులు డేంజరు, బీజేపీ ప్రమాదకరం అని రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనే సందర్భం ఇప్పటివరకు మనకి శ్రీనివాసరావు గారు చెప్పారు.